తిరుపతి సారీ చిత్తూరు శ్రీ నారాయణి సేవా సమితి వారి ఆధ్వర్యంలో అభయ సేన కేవలామృతంపై కార్యక్రమం మొదటి రోజు అయిపోయింది. ఇంకా 4 రోజులు ఉంది. ఈ కార్యక్రమంలో మిగిలిన వాళ్ళంతా కూడా పాల్గొని మన యొక్క ధర్మము, మన యొక్క దేశం గురించి తెలుసుకుందాం. పార్ట్ 2 అటు వెళ్దాం. సో అయితే పొద్దున్న ఈ ఫ్లెక్సీ పీకబడింది, మళ్ళీ పెట్టబడింది. మనం బలంగా ఉంటే అన్నీ ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఫ్లెక్సీ అయినా ఉంటుంది, ప్యానం అయినా ఉంటుంది. దాని మీద పెద్దగా ఉందా? సేమా కదా, దాని మీద పెద్ద కదా ఇది. అవును, ఎవరు డిజైన్ చేశారు? బాగా చేశారు. సో మన SF ఫ్లెక్స్ అనేసి ఈ తెలివితేటలు, ఈ తెలివితేటలు కూడా వాడివేనా? అంతేనా కదా? ఒరే కానీ ఈ పక్కన ఫోటో పెట్టాలని, ఈ పక్కన ఇది పెట్టాలని, అది కూడా వాడి చేస్తారు. బాగుందిరా. ఫోటో ఎక్కడ దొరికిందిరా? ఫోటో సంతోష్ 4 ఫోటోలు పెట్టారు. దాంట్లో మెయిన్ ఒక ఫోటో మాత్రం తీసుకొని నేను ఇదే బాగుంటుందని. అది మామూలుగా నాకు పోనీ మామూలుగా మన వాళ్ళు నాకు ఫ్లెక్సీలు చేస్తారు కదా, చింతకాయ ఫోటోలు అన్నీ పెడతారు. అమ్మ రామచంద్ర అనుకుంటాను. ఇది నాకు పంపాడు కళ్యాణ్. అమ్మ భలే ఫోటో సెలెక్ట్ చేశారా అనుకున్నాను నేను. 4 hours పట్టింది స్వామి డిజైన్కి. అమ్మా కానీ ఫోటో మంచి సెలెక్ట్ చేసావు. బాగుంది బాగుంది. సింపుల్గా ఉంది, క్యాచ్ అట్లుండా. బాగుంది. నాకు శ్రీలంక తర్వాత క్లీన్గా కనబడుతుంది. మొన్న మండ్య జిల్లా, ఇప్పుడు చిత్తూరు నగరం. ఆహా, రాత్రి 11:30 అవుతుంది. ఎంత ప్రశాంతంగా ఉంది. ఇది ఫస్ట్ ఫ్లైఓవరా చిత్తూరుకి కదా? అవును అంతే, ఓవర్ బ్రిడ్జ్ అంతే. ఏడా శివాలయం ఏడా? చిన్నది ఎప్పుడు కూడా ఓ ఓకే. పాత గుళ్ళంతా ఇక్కడ కొంతమంది ఉన్నారు, జీర్ణోద్ధరణ చేస్తారు. వెరీ గుడ్. ఏంటి ప్రీతం హాస్పిటల్, న్యూయార్క్ స్కూల్ 2 ఒకవేనా? సేమ్ వీళ్ళందరూ 3నా? ఇది అది తాటిబెల్లం 3. అచ్చా ఓకే. ఇవన్నీ ఇప్పుడు ఇక్కడేనా మనం ఆగింది ఇందాక? ఓకే. వండర్ఫుల్ నైస్. మొత్తం 10 వండర్ఫుల్ నైస్. ఎవరు గుర్తుపెట్టారే? హరే కృష్ణ. ఇప్పుడు మేము వస్తున్నట్టు మీకు ఎలా తెలుసు? నీ పాసు కాదు, నేను నిలబడినప్పుడు చూసారు ఇట్లా కూర్చుంటేనే. అవునా? ఇప్పటిదాకా పైన రూఫ్ టాప్ లో నిలబడి సరదాగా అల్లరి చేస్తూ ఏదో పాడుకుంటూ వచ్చాను.